ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు అందరము కలిసి చదువుదాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు. కలిసి చదువుకుందాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దయచేసి కూర్చునండి. క్రైస్తవుడిగా దేవుడికి ఇష్టానుసారమైనటువంటి తీర్మానము ఏదైనా ఉన్నది అని అంటే అది దేవునిని తెలుసుకోవడము, దేవునితోటి ఆ సంబంధములో ఎదగడము అన్నటువంటి అంశము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క మాటల గురించి నేను వివరించను, కానీ ఈ మాటలకు తగిన విధముగా పౌలు ఎఫెసీ సంఘం గురించి ప్రార్థన చేస్తాడనమాట. ఆ ప్రార్థన నుంచి మనము దేవునిని తెలుసుకోవడము, లేకపోతే ఆ సంబంధములో ఎదగడము అన్నది ఎంత ప్రాముఖ్యమో, అది క్రైస్తవుడిగా మనకి ఎంత అవసరము అన్నటువంటి అంశాన్ని కూడా మనము ధ్యానించుకుందాము. ఈ యొక్క ప్రసంగానికి శీర్షిక ప్రత్యక్ష అనుభవ విశ్వాస రూపాంతరము. ప్రత్యక్ష అనుభవ విశ్వాస రూపాంతరము. ఆలోచిస్తే నేను తీసుకోవాల్సినటువంటి వాక్య భాగము రోమీయులకు రాసినటువంటి పత్రిక నుంచి 12వ అధ్యాయం మనం ధ్యానిస్తా ఉన్నాము. అంశము నిష్కపటమైనటువంటి ప్రేమ. అయితే నూతన సంవత్సరం కాబట్టి ఇంకా అటువంటి ఉత్సాహంతో ఉన్నాం కాబట్టి నూతన సంవత్సరానికి తగినట్లుగా ఉండే విధంగా ఈ యొక్క మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ యొక్క నడిపింపుదల ఉన్నది కాబట్టి, దేవుడి ప్రేరేపణ ఉన్నది కాబట్టి అది కొంచెము కామా పెట్టేసి ఇది స్టార్ట్ చేశాను. ఈ యొక్క 2 వర్తమానాలు చెప్తాను. తర్వాత మళ్ళీ తిరిగి మనము రోమీయులకు రాసినటువంటి పత్రికను ధ్యానించుకుంటాము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. అంటే దయచేసి మీరు ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎదుట మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుంచి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకొటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనేందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో పౌలు ఈ యొక్క సంఘం గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అంశంలో గనక మనము గమనించినట్లయితే, మీరు తెలుసుకోవాలి అని నేను ప్రార్థిస్తున్నా అని చెప్తా ఉన్నాడు. ఆ తెలుసుకోవడంతో పాటు తండ్రి మీకు ఆ మనస్సు అనుగ్రహించాలి, ఆ తెలుసుకునేటువంటి మనస్సు అనుగ్రహించాలి, జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించాలి. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఈ ప్రార్థనలో మొదటగా ఆయన చెప్పబడినటువంటి 3 అంశాలు ఉన్నాయన్నమాట. ఏ విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి
అనేటువంటి అంశం గురించి చెప్తాడు. ఆ అంశాలు చెప్పిన తర్వాత అవి అర్థం చేసుకునే రీతిలో దేవునితో సహవాసంలో, సంబంధంలో ఎదగడానికి ఆయనని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోవాలి అనేటువంటి ప్రార్థన గురించి ప్రస్తావిస్తా ఉన్నారు. అయితే ఈ ప్రార్థన ఎందుకు చేస్తా ఉన్నాడు పౌలు? కొద్దిపాటి నేపథ్యం గూడా మీకు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27-32 వచనాలు దయచేసి ఆంటీ చదవాల్సిందిగా కోరుతున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27-32 వచనాలు. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. 32 కూడా అంటే ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచుబడి వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఈ మాటలు పౌలు ఎఫెసీ సంఘ పెద్దలతోటి చెప్తా ఉన్నాడు. ఎప్పుడు తను 3 సంవత్సరాల కాలం పాటు రాత్రింబగలు కష్టపడి వాళ్ళకి వాక్యంలో ఉన్నటువంటి విషయాలను వివరించి బోధించి చెప్పిన తర్వాత వీడ్కోలు అంటే వారికి వీడ్కోలు పలికి వెళ్ళేటప్పుడు సంఘ పెద్దలతోటి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘములో నుంచే కొంతమంది తోడేళ్ళు బయటికి వచ్చి మిమ్మల్ని పక్క త్రోవన పెడతారు, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, నేను చెప్పిన మాటలు మీరు గట్టిగా పట్టుకోనండి అని చెప్తూ ఈ యొక్క హెచ్చరిక చేస్తా ఉన్నాడనమాట. ఎందుకు ఈ హెచ్చరిక చేస్తా ఉన్నాడు? సాధారణంగా మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే విశ్వసిస్తామో దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఒకవేళ ఆ నమ్మేదే, ఆ విశ్వసించేదే గనక సరైనది కాకపోతే, తప్పుడు ఆలోచన అయితే మన క్రైస్తవ జీవితము ఏమవుతుంది? దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి అవకాశం ఉన్నది. అలా మీరు జీవించకుండా నేనేదైతే మీకు వివరించానో, బోధించానో అట్టి విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఈ చెప్పిన మాటల్నే ఆయన యొక్క ప్రార్థనలో ముఖ్య అంశాలుగా మనము గమనిస్తాము. వంకర మాటలు, వక్రీకరించే మాటలు దేవుని మార్గము నుంచి తప్పించే ప్రమాదము ఉన్నది కాబట్టి ఆ ప్రమాదము నుంచి మీరు మెలకువగా జాగ్రత్తగా ఉండి తప్పించుకోండి, ఆ ఉచ్చులో మీరు పడిపోకండి అనేటువంటి మాట చెబుతూ కేవలము ఒక సమాచారమే కాదు, అనుభవపూర్వకంగా దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి తెలుసుకుంటామో అప్పుడు మన విశ్వాసములో నమ్మకంగా ఉంటూ దేవుని కోసము జీవిస్తాము అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క ప్రార్థన చేస్తా ఉన్నాడు. తెలుగులో 17-19 వరకు ఆ వచనాలన్నీ కలిపి ఉన్నాయి. ఇంగ్లీష్లో గనక గమనించినట్లయితే విభజన అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ ప్రార్థనలో మొదటి అంశాన్ని గనక మనం గమనించినట్లయితే ఏమని చెప్తా ఉన్నాడు? మరియు 17-19 నేను చదువుతా ఉన్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలననైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ఏ విషయాలు తెలుసుకోవాలని ప్రార్థిస్తా ఉన్నాడు? ఇక్కడ 3 విషయాల గురించి చెప్తా ఉన్నాడు. ఏ విషయాల గురించి తెలుసుకోవాలని ప్రార్థిస్తా ఉన్నాడు అంటే, మొదటిది ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అది మీరు తెలుసుకోవాలి. రెండవది పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మూడవది
తన శక్తి యొక్క అపరితమైన మహాత్మ్యము ఎట్టిదో. ఈ 3 విషయాలు మీరు తెలుసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. అయితే ఆ మాట చెప్పబడక ముందు ఏమని చెప్తా ఉన్నాడనంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. కాబట్టి ఇప్పుడు వెలిగించబడ్డాయి కాబట్టి వీటిలి యందు మీరు అవగాహన కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్న మాటకు గనక మనము అర్థం చేసుకోవాలి అనంటే, ఎప్పుడైతే ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా విశ్వసిస్తారో, అప్పుడు వాళ్ళ హృదయంలోకి ఎవరొచ్చి నివాసము చేస్తారో? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నివాసము ప్రారంభించినప్పుడు మన యొక్క మనసును మార్చుతాడు. అంతకుముందు భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆలోచన కలిగి ఉన్నటువంటి మనము క్రీస్తును విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రములను తెరిచి ఆత్మీయ సత్యములను అర్థం చేసుకునేటువంటి ఆ గ్రహింపు, ఆ శక్తి, ఆ సామర్థ్యము మనకి అనుగ్రహిస్తాడు. అది వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి కాబట్టి, ఇప్పుడు ఆత్మీయ సత్యాల గురించి ఎవరైనా చెప్తే, బోధిస్తే తెలుసుకునే సామర్థ్యము మీకు ఉంది కాబట్టి వీటిల గురించి ఇంకా లోతైన రీతిలో అర్థం చేసుకోనండి అని చెప్తా ఉన్నాడు. ఈ వెలిగింపబడము అనేది మనుష్యుల ప్రయాసము ద్వారా జరిగేది కాదు. మనుషులకు ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, స్థితిని బట్టి, స్తోమతను బట్టి జరిగేది కాదు. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ హృదయములను వెలిగింప చేస్తాడు. అది ఇక్కడ పౌలు వాళ్ళకి నొక్కి ఒక్కనిచ్చి చెప్తా ఉన్నాడనమాట. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. ఆ కార్యం చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎక్స్‌క్యూజెస్ ఉండవనమాట. నాకు ఆ జ్ఞానం లేదు, నేను అర్థం చేసుకోలేను, నాకు చదువు రాదు, నేను బీదవాడిని, ధనికుడిని, ఇటువంటివి ఏమీ అడ్డు రావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యము ప్రతి విశ్వాసి హృదయంలో, మనసులో చేస్తాడు. అది మొట్టమొదటిది. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ తెలుసుకోవడం అనేది బైబిల్‌లో అప్పటికే లిఖితమై ఉన్నటువంటి అంశాల గురించే చెప్తా ఉన్నారు. కానీ కొత్త కొత్త విషయాలు, వాక్యములో లేనివి విషయాలు తెలుసుకోవాలని ఇక్కడ పౌలు ప్రస్తావించట్లేడు. ఈ తెలుసుకోవడం అన్నటువంటి మాట కూడా మనము అర్థం చేసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? లేకపోతే ఈ తెలుసుకోవడం అనేటువంటి అంశము ఏమిటి అనంటే, పరిపూర్ణముగా, స్థిరమైన విధముగా అర్థం చేసుకునేటువంటి అవగాహన. పైపైన మిడిమిడి జ్ఞానము కాదు. ఆ విషయాల గురించి చెప్పట్లేడు. అయితే ఈ వెలిగింపబడిన హృదయము అనంటే, దాన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోవాలనంటే, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలని చూడాలి, వాటిని స్టడీ చేయాలి అనంటే ఏమి ఉపయోగిస్తారు? టెలిస్కోప్ ఉపయోగిస్తారు. ఆ టెలిస్కోప్ ద్వారా మనకి ఆ నక్షత్రాలు కనిపిస్తాయి. స్పష్టంగా కనిపిస్తాయి. అదే సూక్ష్మ జీవులు చూడాలనుకోండి, ఏం చూస్తారు? ఏమి యూజ్ చేస్తారు? మైక్రోస్కోప్. అదే రీతిలో మన హృదయములను దేవుడు వెలిగింపచేశాడు. దేనికి? దేవుని సత్యాలను గ్రహించే విధముగా, చూసే విధముగా, అర్థం చేసుకో విధముగా ఆ గ్రహింపు దేవుడు మనకి కలుగచేశాడు. అయితే ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకోవడానికి ఆయన ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు? అందరికీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి గదా! తెలుసుకుంటారు గదా! ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు? చాలా సార్లు ఏమవుతుందంటే, వెలిగింపబడ్డా సరే, కళ్ళున్నా సరే, దృష్టి పెట్టి చూడము, అర్థం చేసుకోము. చాలా సార్లు నేను ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే, ఒక్కొక్కసారి కార్ కీస్ ఎక్కడ పెట్టుంటానో నాకు తెలియదు. ఐడీ కార్డ్ ఎక్కడ పెట్టుంటానో నాకు తెలియదనమాట. ప్రియా అని పిల్లల్ని అడుగుతా ఉంటాను. ఎక్కడుంది? నాకు టైం అయితా ఉంది. వెతికివ్వండి అని. నా కళ్ళున్నాయి గానీ కనపడవు. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు తెలుసా? అక్కడే ఉన్నాయి అంటారు. కొంచెం చూస్తే, ఓపికతోటి చూస్తే కనిపిస్తాయి గదా అంటారు. నేనేమో ఆఫీస్‌కి లేట్ అయిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ఎళ్ళాలి, మీటింగ్ అటెండ్ అవ్వాలి. వాళ్ళకేం చెప్పాలి? నా దృష్టి అంతా, నా ఆలోచన అంతా ఏంటి? వేరే విషయాల మీద ఉంది కాబట్టి, నా కళ్ళ ముందున్నది
కనిపించదు. అదే రీతిలో క్రైస్తవుడుగా దేవుడు మన మనోనేత్రములను తెరిచినప్పటికినీ సరిగ్గా దృష్టి పెట్టి ఆయన్ని అడిగి అర్థం చేసుకునేటువంటి ఓపిక చాలా సార్లు ఉండదు. ఎప్పుడైతే ఆ ఓపికొచ్చి ఆ మనోనేత్రములను ఉపయోగిస్తామో అప్పుడు దేవుడి యొక్క సత్యాలు అర్థం చేసుకునేటువంటి, గ్రహించేటువంటి సామర్థ్యము అది మనము రుచి చూడగలుగుతాము. ఆ విషయమై ఇక్కడ పౌలు ప్రార్థిస్తా ఉన్నాడు. ఈ తెలుసుకోవడం అనేటువంటి విషయము ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవాలి అనంటే, ఇది ఒక అంశముపై స్థిరమైనటువంటి అవగాహన. అంటే పైపైన మిడిమిడిమి జ్ఞానం కాదు. అంతేకాకుండా మనకంటే ఎక్కువ జ్ఞానము కలిగిన వాళ్ళు గానివ్వండి, ఈ తమ్మిని బిమ్మి, బిమ్మిని తమ్మి చేసి మాట్లాడే వాళ్ళుంటారు గదా! వాళ్ళొచ్చి మాట్లాడినప్పటికిని మనకున్నటువంటి అవగాహన, మనకున్నటువంటి ఆలోచన విధానంలో మార్పు ఏమీ రాకుండా స్థిరంగా పట్టుకొనుంటాం. కదల్చబడము. చిన్నప్పుడు నాకు ఇది చూసినప్పుడల్లా నాకొకటి గుర్తొస్తదనమాట. ఈ బ్యాక్‌గ్రౌండ్. ఇది చెప్పేటప్పుడు గుర్తొచ్చింది. నేను 4, 5 సంవత్సరాలున్నప్పుడు కలర్ బ్లైండ్‌నెస్ లాగా ఉండేది. ఇప్పుడేం లేదు. అప్పుడేంటంటే నారింజ పండు కలర్ గానివ్వండి, పసుపు కలర్. ఆరెంజ్, యెల్లో నాకు సరిగ్గా వ్యత్యాసము నాకుండేది కాదు. ఆరెంజ్‌ని యెల్లో, యెల్లోని ఆరెంజ్. అంతకు పైపెచ్చు ఇంటికి ఎవరైనా పెద్దోళ్ళొచ్చారనుకోండి, చూపిచ్చేసి ఇది ఆరెంజా? ఇది పసుపా? అని అడిగితే సందేహము. ఏది ఆరెంజ్? ఏది యెల్లో అని నేను చెప్పేవాడిని కాదు. ఇంకా నాకా అవగాహన, ఆ స్థిరత్వము లేదు. పెద్దయిన తర్వాత కొంచెము. అప్పుడు ఆ వ్యత్యాసం అనేది తెలుసుకోగలిగాను. తర్వాత స్థిరంగా ఉన్నాను. ఇప్పుడు మీరొచ్చి నన్ను ఎవరు గూడా ఇది ఆరెంజా, నారెంజ్, యెల్లో అని చెప్తే ఖచ్చితంగా చెప్తాను ఏది. నా యొక్క అవగాహన, నా యొక్క ఆ జ్ఞానం అనేది ఇప్పుడు స్థిరంగా ఉండిపోయింది. ఎవరొచ్చి కదల్చలేరు. అటువంటి దృఢమైనటువంటి అవగాహన గురించి ఇక్కడ పౌలు ప్రార్థనలో మెన్షన్ చేస్తా ఉన్నాడు. అయితే కేవలము ఒక సమాచారంగా తెలుసుకోకుండా దాన్ని గ్రహించేటువంటి మనస్సు. అటువంటి అనుభవం గురించి పౌలు ప్రార్థనలో ప్రస్తావిస్తా ఉన్నాడు. సరే, అది తెలుసుకోవడం అనంటే. ఇప్పటిదాకా ఏం చూసామంటే, పౌలు మీరు తెలుసుకోవాలి, మీ మనోనేత్రములు తెరవబడ్డాయి అని చెప్తూ 3 అంశాలు తెలుసుకోవాలి. దాని యందు మీరు లోతైన అవగాహన కలిగి ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ అంశములలో మొదటి దాని గురించి మనము చూద్దాము. మొదటి అంశం ఏంటి? ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఆశతో ఎదురు చూడడం. ఇంకా జరుగుతుందనే విశ్వాసము. యాక్చువల్‌గా మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక చదివేటప్పుడు నిరీక్షణ గురించి బాగా ధ్యానించాము. విశ్వాసము, నిరీక్షణ. నిరీక్షణ అన్నది ఏమిటి? విశ్వాసం అంటే ఏంటి? చూడని వాటిని చూసినట్లు నమ్మటం. ఆ చూడని వాటి కోసము ఆశతోటి ఎదురు చూడడమే నిరీక్షణ. విశ్వాసానికి, నిరీక్షణకి అది సంబంధం. దేవుణ్ణి మనం నేరుగా మన కళ్ళతో చూడలేదు. పరలోకాన్ని చూడలేదు. క్రీస్తు శిలువలో మరణించడము చూడలేదు. కానీ విశ్వసించాము. ఈ పరలోకాని కోసము ఆశతోటి వేచి ఉండడమే. మనం ఇంకా చూడలేదు. దయచేసి ఎవరైనా దర్శనము అని చెప్తే నమ్మడానికి కొంచెము ఆలోచించండి. వాక్యానుసారము నిరీక్షణ అంటే అది కాదు. చూడని దాని కోసము ఆశతో వేచి ఉండడం అనేది నిరీక్షణ. అయితే ఈ నిరీక్షణ అనేది సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఈ నూతన సంవత్సరం కాబట్టి, నూతన సంవత్సరంలో నిరీక్షణతోటి వేచి ఉంటాం. వేటిల గురించి? చాలా వాటిల గురించి నిరీక్షిస్తా ఉంటాం. ఉద్యోగం కోసం గానివ్వండి, ఆరోగ్యం కోసం గానివ్వండి, అనేక విషయాల గురించి నిరీక్షించి ఉంటాం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఆ నిరీక్షణ గురించి కాదు. మనము చూడకుండా దేవుడు మన కోసం ఏదైతే ఏర్పాటు చేశారో దాని గురించి నిరీక్షణ. అసలు అటువంటి నిరీక్షణ ఎట్టిదో, దేనికోసము మిమ్మల్ని దేవుడు పిలిచాడు, ఏమి మీరు పొందబోతున్నారో అది మీకు తెలుసా? అది మీరు తెలుసుకోండి అనేటువంటి అంశము ఈ యొక్క ప్రార్థనలో మనం గమనిస్తాము.
ఒకటవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయుందుము. ఎంత మాట చెప్తా ఉన్నారు పౌలు. ఒకవేళ మీరు కేవలము ఈ లోకం కోసమే 2026లో మంచి జరుగుతుంది అనే ఆశతో నిరీక్షిస్తుంటే దౌర్భాగ్యవంతులు లేరు. మీ అంత ఏమంటారు అని, దౌర్భాగ్యం అంటే ఏమనుకోని అర్థం చేసుకోవాలి, మీరే ఆలోచించండి. అంత వేస్ట్, యూజ్లెస్, ఫూల్స్ అని చెప్తా ఉన్నాడు. దేని గురించి నిరీక్షించాలి? ఈ జీవితానికి మించి తర్వాత రాబోయేది ఏంటి, అది నిరీక్షణ. దానికోసం వేచి ఉండడం. ఏంటిది అది? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్వాస్థ్యము గురించి చెప్తా ఉన్నాడు. ఆ స్వాస్థ్యము ఏంటిది? మనము పొందుకోబోయేటువంటి ఆ మేలులు ఏంటి? దేని గురించి నిరీక్షిస్తా ఉన్నాము? మహిమ శరీరములు మనం పొందుకుంటాం. ఎవరు? క్రీస్తుకు కలిగినటువంటి ఆ పునరుద్ధానమైనటువంటి మహిమ శరీరము మనకు కూడా ఇవ్వబడుతుంది. ఈ లోకములో మనము పాపముతో పోరాడుతూ కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. ఒకానొక దినమున పాపము అనేటువంటి ఉనికి ప్రస్తావనే ఉండదు. అది మనము పొందుకోబోతా ఉన్నాము. దేవుడి సన్నిధానములో దేవుడిని మనము ముఖాముఖిగా చూస్తాము. మనల్ని రక్షించుకొని, మనల్ని కాచి కాపాడి లాలించి పాలించి పోషిస్తున్నటువంటి దేవాది దేవునితోటి మనము ముఖాముఖిగా ఆయన సన్నిధిలో ఉంటాము. వీటిలన్నిటి విషయాలై మీరు తెలుసుకోండి, ఆ గ్రహింపు కలిగి ఉండండి, వీటి పట్ల మీరు స్థిరమైనటువంటి జ్ఞానము కలిగి ఉండండి అని ప్రార్థన చేస్తా ఉన్నారు. చాలాసార్లు మనము ఈ లోకంలో చింతించేది దేని గురించి, బాధపడేది దేని గురించి, ప్రార్థించేది దేని గురించి చెప్పండి? అవసరాల కోసం, ఆరోగ్యం గురించేనా కాదా? చాలామంది టెస్ట్ మనీస్ మనీ ఆరోగ్యం గురించే ఉంటాయి. బాధపడితే ఆరోగ్యం గురించే ఉంటుంది. ఆ స్వాస్థ్యము ఏదైతే మహిమ శరీరం మనం పొందుకుంటామో దగ్గుండదు, జ్వరం ఉండదు, నీరసం ఉండదు, డాక్టర్ అపాయింట్మెంట్స్ అవసరం లేదు, ఎటువంటివి కూడా ఆలోచన కలిగలేదు. అంత శ్రేష్టమైనటువంటి మహిమ శరీరము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అది మీకు అర్థమైందా? అది అర్థం చేసుకోనండి. దాని మీద మీరు స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండండి, దృఢంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. అంతేనా? స్వాస్థ్యంగా మనం ఏం పొందుకోబోతున్నాం పరలోకంలో? ఆయన సన్నిధానము, ఆయనతో ముఖాముఖిగా చూస్తాము, మహిమ శరీరము పొందుకుంటాము. ఇంకా ఈ లోకంలో ఇంకా వేటిల గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఈఎంఐ, ఇల్లు ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, గల్లీలో ఉందా, అపార్ట్మెంట్లో ఉందా, ఇండిపెండెంట్ హౌసా, విల్లానా, డబ్బులు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాము. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ప్లంబింగ్ ప్రాబ్లమ్స్, రోడ్డు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ వెళితే మనం పొందుకునేటువంటి స్వాస్థ్యము ఎటువంటిదనంటే, ఆ భవనాలు, ఆ మ్యాన్షన్స్ ఎవరి చేత నిర్మించబడి ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు కదా, నేనెళ్ళి అటువంటి నివాసము మనము దేవుడి నుంచి పొందుకోపోతా ఉన్నాము. ఆ నివాసం ఎటువంటిదో నాకు తెలియదు కానీ వాక్యంలో ఒక మాట ఏం చెప్పబడిందంటే, బంగారు వీధులలో నడుస్తాము. మొన్న మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ పాశ్చాత్య దేశంలో ఒక దేశం అంట 150 టన్నుల బంగారం కొనాలని వాళ్ళు నిర్ణయించుకున్నారంట. ఇప్పుడు కూడా చాలా మంది వేటిల మీద ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారంటే, బంగారు ధర పెరుగుతుందా, తగ్గుతుందా? పెరుగుతుంది. కొనాలి, ఎప్పుడు కొంటాము, సేవింగ్స్ చేసుకొని కొనడము, పెళ్ళిళ్ళ కోసం కానివ్వండి, పిల్లల కోసం కానివ్వండి, ఎంతో ప్రయాసపడతా ఉంటాం. చివరికి ఒకానొక దినమున వాటిల్ని మన కాళ్ళ కింద ఉంటది ఆ బంగారం అంతా, నడుస్తా ఉంటాము. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈఎంఐలు వాటిల్ని పే చేయాలనేటువంటి ఆలోచనతో పాటు,
రెంట్‌కుంటున్నాం అనుకోండి, ఆ ఓనర్ తోటి ప్రాబ్లమ్. అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు పడతా ఉంటాం. వీటిలన్నిటికి కూడా ఒకరోజు ఫుల్ స్టాప్. అది మీరు గ్రహించగలుగుతున్నారా? అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఈ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఏదైతే పొందుకోబోతున్నామో అనే నిరీక్షణ మనకి నిజంగా కలిగి ఉన్నప్పుడు, ఈ లోకంలో మనకుండేటువంటి శ్రమలు కానివ్వండి, లేకపోతే ఈ లోకంలో మనకి జరిగే అవమానాలు కానివ్వండి, వీటిలన్నిటి కూడా అంత పెద్దగా పట్టించుకోము. ఒకానొక దినమున నేను స్వాస్థ్యము దేవుడి నుంచి నేను పొందుకోబోతున్నాను, దేవుడితో నేను ఉండబోతున్నాను అని ఆలోచన కలిగి ధైర్యంగా ఉంటాము. ఇది అర్థం చేసుకోవాలంటే ఒక మాట చెప్తాను. ఈ పిలుపు అనగానే ఆహ్వానం అనుకోండి. దేవుడు మనల్ని రక్షణ ఆహ్వానం ఇచ్చాడు కదా! నా దగ్గరికి రండి, నన్ను విశ్వసించండి, నేను మీకు నిత్య జీవం ఇస్తానని చెప్పాడు గదా! నిత్య జీవములో ఇవన్నీ పాలిభాగమే. అయితే నేనేమి ఉదాహరణ ఇవ్వాలనుకున్నానంటే, కాలేజీలో ఉన్నప్పుడు అంటే 20 సంవత్సరాల క్రితము మాకు ఈ రంజాన్ కాలంలో స్పెషల్ ఇన్విటేషన్, ఎవరైతే ముస్లిమ్స్‌కి దగ్గరగా ఉంటారో వాళ్ళకి మాత్రం ఒక స్పెషల్ ఇన్విటేషన్. దేనికి? డిన్నర్‌కి. రంజాన్ డిన్నర్. ఆ డిన్నర్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే చాలా రకరకాలైనటువంటి వంటకాలు వండుతారు. చికెన్, మటన్. చికెన్‌లోనే చాలా వెరైటీస్, బిర్యానీ, ఫ్రై పీస్ కానివ్వండి, కబాబ్ ఇట్లా చాలా ఉంటాయి. ఆహ్, ఎంత శ్రేష్టకరమైందంటే చాలా మంది దాని గురించి ఎగబడతా ఉంటారనమాట. నాకొక్క ఇన్విటేషన్ ఇవ్వా అని. కానీ వాళ్ళకేంటంటే చాలా లిమిటెడ్ ఇన్విటేషన్స్. అందరికీ ఇవ్వరు. మా ఫ్రెండ్ ఉన్నాడు గాబట్టి నాకిచ్చేవాడు ప్రతిసారి. ఆ ఇన్విటేషన్ తీసుకున్న తర్వాత పలానా రోజు, పలానా టైం అని తెలియగానే దానికి ముందు రోజు నుంచే మనసంతా ఎక్కడుంటది? నేనెప్పుడెళ్లి తింటాను? దాని మీదే ఉంటది. పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కెళ్తాము. బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళినప్పుడు ఒక చిన్న గ్లాస్ మిల్క్ తాగేసి ఆపేస్తాం. ఎక్కువ తినము. లంచ్‌కనుకోండి, లంచ్ కూడా చాలా కొద్దిగానే. పక్కనోడు ఏమైనా తినని. నాది అస్సలు పట్టించుకోను. వాడి ప్లేట్ గూడా చూడము. ఆ డిన్నర్ 6:30కి అనుకోండి, 6 గంటలకే ఆ తలుపు దగ్గరికెళ్ళేసుంటాం. ఎప్పుడైతే ఓపెన్ చేస్తాడో ఎళ్ళేసి తినాలి. అంటే పొద్దున్నుంచి సాయంకాలం దాకా నా మనసు, దృష్టి అంతా దాని మీదనే ఉంది. మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న టెంప్టేషన్స్, అది తిను, ఇది తిను అనేవి గూడా నేనేం చేస్తున్నాను? అవాయిడ్ చేస్తా ఉన్నాను. దేనికోసమో అది నాకు తెలుసు కాబట్టి. ఈ లోకంలో వీటిల గురించే ఇంతగా ఆనందంతోటి, ఇంత ఓపికతోటి వెయిట్ చేస్తూ, నిరీక్షిస్తూ, ఆశతోటి ఉంటే నిత్యమైనటువంటి జీవితము, నిత్యమైనటువంటి స్వాస్థ్యము, దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము, దానికి మనము ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి? గమనించండి. ఆ జ్ఞానము మీరు కలిగి ఉండండి. అది తెలుసుకొనండి అనేటువంటి అంశము మొదటి ప్రార్థన. సరే, రెండవ ప్రార్థనకెళ్దాము. రెండవ ప్రార్థన అంశం ఏంటిది? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. దీని అర్థము పరిశుద్ధులు దేవుని స్వాస్థ్యము అని చెప్తా ఉన్నాడు పౌలు. అది మీరు అర్థం చేసుకోండి, తెలుసుకొనండి. మొదటిదేమో దేవుడు మీకు పిలుపునిచ్చాడు. పిలుపునిచ్చి నేనిది చేస్తానని చెప్పినప్పుడు దానికోసము నిరీక్షించాలి. దేనికోసం వేచి ఉంటున్నారో అది మీకు తెలుసా? అది తెలుసుకోండి అని ప్రార్థన అయితే, ఏదైతే మనం స్వాస్థ్యంగా పొందుకుంటామో. ఇప్పుడేమో మనము దేవుడి యొక్క స్వాస్థ్యము అని మీరు గ్రహించాలి అని చెప్తా ఉన్నాడు. అర్థమైందా రెండిటికి తేడా? మొదటిది మనం పొందుకునేటువంటి స్వాస్థ్యము, మహిమ శరీరం కానివ్వండి, దేవుడి సన్నిధానంలో ముఖాముఖిగా చూడడము, ఆనందించటము, ఈ భవనాలు ఇవైతే, రెండవది దేవుడికి మనము స్వాస్థ్యమంట. దేవునికి మనము స్వాస్థ్యము. అది మీరు అర్థం చేసుకోనండి. ఇది చిన్న మాట కాదు. స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఎంత విలువైన వారో దేవుని దృష్టిలో. ఎందుకు? మీరు ఆయనకు చెందిన వారు. స్వాస్థ్యమనంటే మనం ఆయనకి చెందిన వారము. ఆయన మనల్ని విలువ పెట్టి
కొన్నాడు. విలువబెట్టి కొన్నిన తర్వాత ఎప్పుడు గూడా విడిచిపెట్టరు. ఎవరైనా ఒక విలువైనటువంటి దాన్ని ఏం జేస్తారు? భద్రపరిచి, దాన్ని సంరక్షించి, కాపాడి పొద్దున మనం విన్నాం గదా! దేవుడి సన్నిధానంలోకెళ్ళి కాపాడు అని మొరపెట్టినప్పుడు ఆయన కాపాడుతాడు. అంతకు మించి కాపుదలేంటంటే నిత్యత్వములో మనము భద్రంగా ఉంటాము. మనము ఆయన స్వాస్థ్యము. దేవుడు మనకి అంత విలువని ఇచ్చాడు. విలువ లేని మన జీవితాల్ని విలువ చేసి స్వాస్థ్యముగా నీవు నా వాడవు, నా సొత్తు అని దేవుడిక్కడ చెప్తా ఉన్నాడు. అది ఎంత విలువైనదో అన్న దానికి అర్థము 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు ఈ యొక్క సంబంధాన్ని నిర్వచించేటువంటి మాట. సంబంధం అనంటే భార్యాభర్తలుగా ఉన్నారనుకోండి. భర్త భార్యని ఎప్పటికీ విడిచిపెట్టడు. భార్య భర్తకి ఒక స్వాస్థ్యములాగా. ఆ స్వాస్థ్యము కాబట్టి తనకు చెందినది కాబట్టి భర్త కాచి కాపాడుతా ఉంటాడు. భార్య తప్పు చేసినా సరే భర్త ఆ యొక్క నిబంధనని జ్ఞాపకం చేసుకొని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇది మనకు దేవుని మన పట్ల చూపించేటువంటి ఆ నిబంధనని ఆయన ఆ నిబంధనకి కట్టుబడి ఉంటాడు. మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు అనే అంశము జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అది మనము దినదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నాడు? అనేక సార్లు మన పరిస్థితులు బాగలేవనుకోండి, మొట్టమొదటిగా దేవుణ్ణి ఏం చేస్తాము? ప్రశ్నిస్తాము. నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నేను నీ సొత్తా? అని ప్రశ్నిస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రియకుమారుణ్ణి సైతము నేను మీకు ఇచ్చి మీకోసం బలియాగంగా చేసిన తర్వాత మిమ్మల్ని నేను విడిచిపెడతానా? మీరు నా స్వాస్థ్యము, శ్రేష్టమైన వారు, విలువైన వారు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దీంతో పాటు మనకి క్రీస్తుకి వివాహం జరగబోతుంది. ఎంతమంది అర్థం చేసుకున్నారు దాన్ని? ఒకానొక దినమున సంఘము వధువుగా, ప్రశస్తమైనటువంటి వధువుగా, విలువైనటువంటి వధువుగా క్రీస్తుకి వివాహము చేయబడుతుంది. అవునా కాదా? చాలా మంది సీరియస్‌గా ఉన్నారు. అవునా కాదా? అంత శ్రేష్టమైనటువంటి, విలువైనటువంటి మనము అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను ఒక మాట చదవాలనుకుంటా ఉన్నాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకియబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే, నేను వివాహము చేయబడతాము, మనము దేవుని యొక్క స్వాస్థ్యం అన్నాను కదా! సంఘము క్రీస్తుకి ఆ ప్రధానము లేకపోతే అప్పగించే విషయంలో ఈ నారబట్టలు ఇవ్వబడ్డాయంట. ఆ నారబట్టలు దేన్ని సూచిస్తా ఉన్నాయి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ వస్త్రము అనేది ఇవ్వబడింది ఎవరికి? సంఘానికి. ఈ లోకంలో ఎంతమందికి వివాహమైంది ఇక్కడ? ఓకే. ఈ ప్రశ్న స్త్రీలకు మాత్రమే, వివాహమైనటువంటి స్త్రీలకు మాత్రమే. మీ పెండ్లి చీర కొనుక్కోవడానికి మీరు ఎంత సమయం వెచ్చించుంటారు? ఎంత విలువ పెట్టుంటారు? ఎంత ఆలోచించుంటారు? ఎంత శ్రద్ధ పెట్టుంటారు? ఎందుకు? బాగా కనిపించాలని. ఇంకా అసలేంటంటే అదయిపోయింది. దానికోసం చాలా మందిని వెంటబెట్టుకెళ్తాము. ఇది బావుందా? అది బావుందా? అని అంటాము. పెళ్ళయిన తర్వాత ఇప్పటికి గూడా 25 సంవత్సరాలు, ఒకవేళ 30 సంవత్సరాలైనా సరే, ఆ చీర ఖచ్చితంగా భద్రంగా దాచిపెట్టుకొనుంటారు. అవునా కాదా? ఎంతమంది పెట్టుకున్నారు అట్లాగా? అంటే అంత విలువ మీరు ఒక చీరకిస్తా ఉన్నారు. మానవులమైనటువంటి మనమే అంత విలువ ఇస్తా ఉంటే, దేవాది దేవుడు మన పట్ల ఆ వధువుగా తనకి తను అప్పగించుకునేటప్పుడు ఎంత ప్రశస్తంగా, ఎంత విలువైన దానిగా అప్పజెప్పాలి అని ఆలోచిస్తా ఉన్నాడు. ఈ నారబట్టలు అనంటే నీతి క్రియలు అని చెప్పారు గదా! ఆ నీతి క్రియలు ఇవ్వబడ్డాయి అని చెప్తా ఉన్నారు. మన నీతి క్రియలు మనం తీసుకెళ్తున్నట్లు లేదక్కడ. ఎలా ఉంది అక్కడ?
దేవుడు ఆ నీతి క్రియలు మనకిచ్చి మనం ధరించుకుందామని చెప్తా ఉన్నాడు. దాని అర్థము పరిశుద్ధాత్మ దేవుడు నీతి చేసేటువంటి స్థితిలో లేని మనలని ప్రేరేపించి ఆయన సహకారంతోటి దేవుడి చిత్తమైనటువంటి పనులు చేస్తే అవి నీతి క్రియలు. ఇవి ఆ దినమున మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. అటువంటప్పుడు ఈ లోకంలో మనము పరిశుద్ధాత్మ దేవుడికి ఎంత సహకరించి నీతి పనులు చేయాలి. ఒకానొక దినమున అవి దేవుడికి బహుమానంగా ఆ వధువు ధరించుకొని ఇవ్వబోతుంది. తను తాను బయలుపరచుకోబోతుంది. ఈ అంశం మనం గమనించుకోవాలి. అంత విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ నిబంధన కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్పాను కదా, దేవుడు నిబంధనని జ్ఞాపకం చేసుకొని మనల్ని విడిచి పెట్టాడు. ఎప్పుడు కూడానే ఆ నిబంధనకు కట్టుబడి దేవుడు ముందుకు వెళ్తా ఉంటాడు. ఈ 2 విషయాలు. అంకుల్ ఇంకొక 5 నిమిషాలు తీసుకోవచ్చా? ఓకే అంటా ఉన్నారు అంకుల్. సరే, 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏవే విషయాలు జ్ఞాపకం చేసుకుందాం చెప్పండి? 2 అంశాలు మీరు తెలుసుకోవాలి, అవగాహన కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మొదటిదేమో పిలిచిన నిరీక్షణ ఎట్టిదో, తర్వాత మనం పొందుకునే మనము దేవుని యొక్క స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యము యొక్క విలువ ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకొనండి. ఈ 2 విషయాలు మనము తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో ఎలా జీవిస్తామో భయభక్తులతోటి నీతి క్రియలు చేయడానికి ప్రయాసపడతా ఉంటాము. ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకొనండి. నేను ఇక్కడితో ముగిస్తాను. తక్కిన అంశాలను నెక్స్ట్ దేవుడు మనకి సమయాన్ని అనుకూలపరిస్తే నేను పంచుకుంటాను. కానీ ఈ రోజుకి జ్ఞాపకం పెట్టవలసినటువంటి విషయాలు, దేవుడు మన మనోనేత్రములను వెలిగింపచేశాడు. వేటిల్ని? సత్యాలను గ్రహించడానికి, తెలుసుకోవడానికి, వాటి పట్ల లోతైన అనుభవము కలిగి ఉండడానికి. నీవు సాకులు చెప్పడానికి లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు తెలియదు అనేటువంటి పరిస్థితిలో మనం లేము. దేవుడు మనకి పిలుపు ఇచ్చాడు, నిరీక్షణ కలిగి జీవిస్తా ఉన్నాము. ఆ పిలిచినటువంటి నిరీక్షణ ఎట్టిదో, దేనికోసము మనము వేచి ఉండాలో జ్ఞాపకం చేసుకుందాము. వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ లోకంలో ప్రతిదీ కూడా మనము పక్కన పెట్టేస్తాం. అంత దృష్టి పెట్టము. రెండవది, మహిమైశ్వర్యం ఎట్టిదో అంటే దేవుడు మనల్ని తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. తనకి మనము ఎంతో విలువైన వాళ్ళము, ప్రశస్తమైన వాళ్ళము. దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, ఎప్పటికీ విడిచి పెట్టాడు. చాలాసార్లు ఏమనుకుంటామంటే, నా మాట ఎవ్వరు వినరు, నన్ను గౌరవించరు, నన్ను ప్రేమించరు, నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోరు అని ఆలోచిస్తూ ఏమనుకుంటామంటే మనల్ని మనము తక్కువ చేసుకొని జీవిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నీ ఆర్థిక స్థితి అయినా సరే, నీ మానసిక స్థితి అయినా సరే, నీ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉన్నా సరే, నేను నిన్ను భార్యగా అంగీకరిస్తా ఉన్నాను. నీ నీతి క్రియలు నాకు శ్రేష్టమైనవి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 2026వ సంవత్సరంలో వీటిల్ని ఇంకా లోతుగా తెలుసుకొని వాటిపై మనసుంచి ఈ లోకంలో భయభక్తులు కలిగి జీవిద్దాము.